వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. గోదావరి మహోగ్ర రూపం దాల్చి ఉప్పొంగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్ర పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతం పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. భక్తుల ఆరాధ్య దైవమైన గండి పోచమ్మ తల్లి ఆలయం పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. ఆలయ ముఖద్వారం వరకు నీరు చేరి ఆలయ ప్రాంగణాన్ని వరద చుట్టుముట్టింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు చూస్తూ ఉంటుంటే గోదావరి ఉగ్రరూపం ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైవ్ దృశ్యాలు గోదావరి ఉగ్రరూపానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎటు చూసినా నీరే కనిపిస్తూ ఉంది. ఆలయ పరిసరాల్లోని పూజా సామాగ్రి, దుకాణాలు, హోటళ్ళు, చిన్న చిన్న వ్యాపార సముదాయాలు పూర్తిగా జలమయమయ్యాయి. రాత్రికి రాత్రి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తడంతో వ్యాపారులు తమ సామాగ్రిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా వరద నీరు పోటెత్తడంతో గండిపోచమ్మ ఆలయం, గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రోడ్లు అన్నీ నదులను తలపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు, మరికొన్న చోట్ల నడుము లోతు వరకు నీరు చేరడంతో సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరద ప్రభావంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రోడ్డు ఎక్కడుందో, నీటి ప్రవాహం ఎక్కడుందో గుర్తించలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని ఇప్పటికే రెవెన్యూ అధికారులు గండిపోచమ్మ ఆలయ పరిసరాల్లో ఉన్న, అలాగే దేవీపట్నం మండల పరిధిలో ఉన్న ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు గండిపోచమ్మ దేవస్థానం వైపు కూడా భక్తులు ఎవరు ప్రయాణం చేయవద్దని ఆలయ అధికారులు స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు దర్శనాలు నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. భక్తుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా పోలీస్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నాయి. నదీ తీర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరూ గోదావరిలోకి దిగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతోనే ఈ పరిస్థితి నెలకొని ఉందని, ఇలాగే వర్షాలు కొనసాగితే గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని, పుకార్లను నమ్మకుండా అధికారులు సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రస్తుతం అధికారులు కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం అంతా కూడా వరద నీటితో మొత్తం ఉంది. అలాగే అమ్మవారిని, అంటే గండిపోచమ్మ తల్లి అమ్మవారి అంటేనే భక్తులకు ఎంతో ఆరాధ్య దైవం. మంగళ, శుక్ర, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ ప్రాంతానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు ఇచ్చి భక్తుల బాలట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారి ఆలయం ప్రస్తుతం వరద నీటితో మునిగిపోవడంతో భక్తులు ఎవరు కూడా ప్రస్తుతం ఆలయం వైపు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.